హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. కథ పేరు పథకం పారలేదు. ఆనందగిరి రాజ్యాన్ని పాలించేది మహదానందుడు. ఆయన కోటలో ఉద్యోగం చేసే వారందరికీ ఎప్పుడూ వింత వింత పరీక్షలు పెట్టి బహుమతులు అందించేవాడు. ఆ పోటీలో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. కానీ ఎక్కువసార్లు దేవదత్తుడే ఆ పోటీలో గెలిచి బహుమతులు పొందేవాడు. అది మిగతా వాళ్ళకి అస్సలు నచ్చేది కాదు. దాంతో ఓ రోజు పోటీ నిర్వహించడానికి ముందే కావాలని అతనితో ఎక్కువ నిద్ర వచ్చే పదార్థాలను తినిపించారు. కడుపు నిండుగా బాగా తిని మరుసటి రోజు వరకు లేవకుండా నిద్రపోయాడు దేవదత్తుడు. లేచిన వెంటనే పరుగు పరుగున సభలోకి వెళ్ళాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, క్షమించండి మహారాజా, అసలు మెలకు రాలేదు, ఈ పోటీల్లో పాల్గొనలేకపోయాను అన్నాడు. పాల్గొనలేకపోవడం ఏంటి, ఈ పోటీలో కూడా గెలిచింది నువ్వే అయితే అన్నాడు మహారాజు. ఆ మాటకు సభలోని వాళ్లతో పాటు దేవదత్తుడు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఓ వ్యక్తి నిలబడి, అదేంటి మహారాజా, నిన్నటి నుంచి మీరు ఏ పోటీ నిర్వహిస్తారా అని అందరం ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నాము, కానీ అసలేమీ పట్టించుకోకుండా ఇప్పటి వరకు నిద్రపోయి వచ్చిన అతడు విజేత అని ఎలా ప్రకటించారు అని అడిగాడు. ఎప్పటిలా కాకుండా ఈసారి రహస్యంగా పోటీలు నిర్వహించాను. ఎవరు ఎక్కువ నిద్రపోతే వారిని విజేతగా ప్రకటించాలనేది నా ఆలోచన. ముందుగానే చెప్తే అందరూ నిద్రపోయినట్టుగా నటిస్తారు, అందుకే చెప్పలేదు. కానీ విచిత్రం, ఎప్పటిలాగే ఈ పోటీలో కూడా దేవదత్తుడే విజేతగా నిలిచాడు అని సమాధానమిచ్చాడు మహారాజు. దాంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. దేవదత్తుడిని పోటీలో పాల్గొనకుండా చేయాలని తమ పథకం పనిచేయకపోగా అతనికే బహుమతి వచ్చిందని వాళ్ళంతా నిరాశపడ్డారు. కథ సమాప్తం.